బీజేపీలో కలకలం. బీజేపీని వీడనున్నారు మరో నాయకుడు, కారెక్కనున్నారు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు. ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం జన్వాడలో కేటీఆర్ తో భేటీ అయినట్లుగా సమాచారం. ఇక కొద్ది నెలల క్రితమే బీఆర్ఎస్ ను వీడారు గువ్వల బాలరాజు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, గువ్వల బాలరాజు మరలా కారెక్కనున్నారా, ఏంటి డీటెయిల్స్? ముఖ్యంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించి కీలక నేతగా బీఆర్ఎస్ లో దాదాపు ఉద్యమం టైంలో దాంతో పాటు 2 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే దాదాపు 10 సంవత్సరాలు లోకల్ గా ఎమ్మెల్యేగా ఉన్నాడు. అచ్చంపేట నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. గత ఆగస్టులో 2025 ఆగస్టులో ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత పెద్ద ఎత్తున కేటీఆర్ పైన విమర్శలు చేస్తూ కూడా అటు మొత్తం బీఆర్ఎస్ సంబంధించి వ్యక్తుల పైన కూడా విమర్శలు చేస్తూ బీజేపీలో పెద్ద ఎత్తున ఆయన అన్ని కార్యక్రమాల్లో స్టేట్ కార్యక్రమాల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చాలా చురుగ్గా పనిచేస్తా ఉన్నారు. ప్రస్తుతం కూడా ఆయన ఏదైతే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కొంత క్యాడర్ ని కూడా సెట్ చేసుకునే తరుణంలో సో అటు కాంగ్రెస్ నుంచి కూడా గువ్వల బాలరాజుకు పెద్ద ఎత్తున విమర్శలు రావడం, తన ఏదైతే పర్సనల్ గా కొంతమంది అటాక్ చేయడం, తన ఫ్యామిలీ పైన కొంతమంది దుర్భాషలాడడం, సో తన సొంత నిర్ణయాలు, సొంత కొన్ని ఏదైతే నిర్ణయాలు ఉంటే వాటిపైన కొంచెం దుష్ప్రచారం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ ఉన్నటువంటి ఎమ్మెల్యే పైన కూడా ఆయన సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఏదైతే ఇవన్నీ విమర్శలు చేస్తున్న వేళ ముఖ్యంగా మొన్న రీసెంట్ గా కూడా ఎప్పుడైతే ఆరూరు రమేష్, వర్ధనపేటకు సంబంధించినటువంటి ఆరూరు రమేష్, ఆయన కూడా అక్కడ కీలక నేతగా పనిచేశారు. సో అలాంటి వ్యక్తి దాదాపు 2023లో ఆయన జాయిన్ అయ్యారు. సో ఇప్పటిదాకా ఉన్న 2 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లోకి జాయిన్ అయ్యారు. సో ఈ తరుణంలోనే గువ్వల బాలరాజును కూడా అడిగిన పరిస్థితులు ఉన్నాయి. అంటే మీ మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా సో ఆయన జాయిన్ అయ్యారు మళ్ళీ వెళ్ళి బీఆర్ఎస్ లోకి, మీరేమైనా జాయిన్ అవుతారా అన్నదానికి కూడా ఆయన స్పందిస్తూ లేదు, నేను బీజేపీలోనే ఉంటాను అని చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ముఖ్యంగా మొన్న ఏదైతే జన్వాడలో కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ లో కేటీఆర్ తో ఆయన సొంత ఇంట్లో కేటీఆర్ తో సమావేశం అవడం, సమావేశంలో తలచేపు చర్చించడం, మున్సిపల్ ఎన్నికల సందర్భం, ఇవన్నీ కూడా కనుక చూస్తే దాదాపు మరి మళ్ళీ ఏదైతే ఆపరేషన్ ఆకాశ్ ఏదైతే కేటీఆర్ చెప్పినట్లు, హరీష్ రావు చెప్పినట్లు కేసీఆర్ ఏదైతే హుకుం జారీ చేశారో అందరినీ కలుపుకొని పోవాలి, అందరినీ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అనే తేడా లేకుండా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి అని ఏదైతే హుకుం జారీ చేస్తారో దాంట్లో భాగంగానే మన కేటీఆర్ తో చర్చ జరిగినట్టు తెలుస్తా ఉంది. ఆ చర్చలో భాగంగా మళ్ళీ ఘర్ వాపసీ ప్రోగ్రామ్ లో మళ్ళీ బీఆర్ఎస్ లోకి వస్తారంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అయితే మారింది. మరి ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారు అనేది ముఖ్యంగా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత అవుతారా, మున్సిపల్ ఎన్నికల ముందు అవుతారా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. నేను రైట్, అంటే ఇప్పుడు దీని మీద కూడా బీజేపీలో ఎటువంటి స్పందన వినిపిస్తుంది మరలా కూడా తిరిగి బీఆర్ఎస్ కి రావటంలో? అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి కొంత క్యాడర్ ఏదైతే ఇప్పటికే వరంగల్ కు సంబంధించి పెద్ద ఎత్తున క్యాడర్ కూడా ఇప్పటికే దెబ్బతిన్నది. బీజేపీలో పెద్ద నాయకుడు వరంగల్ కు సంబంధించి లేరు. ఏదైతే ఆరూరు రమేష్ ఒక్కసారిగా బీఆర్ఎస్ లోకి రావడం, ఇటు గువ్వల బాలరాజు కూడా మరి బీఆర్ఎస్ లో చేరుతారంటూ కూడా మళ్ళీ రాజకీయ వర్గాల్లో అటు బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున వార్తలు రావడం, ఇంకొక వైపు ఈటెల రాజేందర్ నిన్న మొన్న ఒక మీటింగ్ లో ఆయన పెద్ద ఎత్తున మా బాస్ కేసీఆర్ అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, ఇవన్నీ కూడా అంటే దాదాపు వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి కూడా మనుగడ లేదు తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి 2 సంవత్సరాల పాలనలో పెద్ద ఎత్తున ఈ వ్యతిరేకత అన్నది కూడా పెట్టుకున్నది. సో వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే ఛాన్స్ లేదు, అటు కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ అసలు లేదు. సో ముఖ్యంగా ఒకే ఒక పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీకే ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఘర్ వాపసీ ప్రోగ్రాం పెట్టుకున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఒకవైపు గతంలో ఏదైతే కేసీఆర్ బయటికి వెళ్ళిన వాళ్ళను మేము తీసుకోము, మళ్ళీ పార్టీని అంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళిన వాళ్ళను మళ్ళీ రిటర్న్ మేము మళ్ళీ పార్టీలోకి తీసుకోమంటూ కూడా చెప్పారు. కానీ మనసు మార్చుకొని పార్టీలో ఉన్నటువంటి కీలక నేతనే మళ్ళీ ఎవరు వచ్చినా కొత్త పాత తేడా లేకుండా అటు
మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏదైతే ఎక్స్ ఎంపీలు అందరూ కూడా ఎవరు వచ్చినా, అలాగే ఏదైతే ఉద్యమకారులు ఎవరు వచ్చినా పార్టీలో వాళ్ళ స్థానం ఇవ్వాలి, ఆ స్థానం అలాగే ఉంచండి. ముఖ్యంగా గతంలో ఎప్పుడు కూడా కొంతమంది పట్టించుకోలేదు అని అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా పట్టించుకోండి, వాళ్ళకి తగిన స్థానం ఇవ్వండి అంటూ కూడా కేటీఆర్ హరీష్ కి ఆయన హుకుం జారీ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా చర్చనీయాంశంగా మారింది. గువ్వల బాలరాజ్ మరి ఎప్పుడు చేరుతారా అనే క్వశ్చన్ మార్క్ గానే ప్రస్తుతం అయితే ఉంది. ఎందుకంటే దీంట్లో కీలకంగా ఒక విషయం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జన్వాడ ఫామ్ హౌస్ లో కేటీఆర్ తో మరి గువ్వల బాలరాజ్ ఎందుకు కలిశారు, ఆయనతో ఎందుకు సంప్రదింపులు చేశారు అనేది కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా అయితే మారింది. రైట్, శ్రీవిత సతీష్. ఇక బీజేపీని ఇప్పుడు గువ్వల బాలరాజు వేడనున్నట్లుగా తెలుస్తుంది, తిరిగి మరలా కూడా బీఆర్ఎస్కి రానున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే కూడా ఎవరైతే పార్టీని వీడారో, బీఆర్ఎస్ని వీడారో వాళ్ళు పార్టీలోకి వచ్చేటట్లు గనక వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే గువ్వల బాలరాజు కేటీఆర్ని కలవటం, మరొకవైపు కేటీఆర్ కూడా ఎవరైతే పార్టీ నుంచి వీడినటువంటి నేతలు ఉన్నారో వారితో మంత్రాలు జరుపుతున్నట్లుగా కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజు మరలా తిరిగి బీఆర్ఎస్లో చేరుతారా, ఇది బీజేపీకి చేరితే కనుక బీజేపీకి పెద్ద షాకే అవుతున్నట్టు కూడా దీని మీద వార్తలు పెద్ద ఎత్తున కూడా వినిపిస్తూ ఉన్నాయి.